Hello everyone, welcome to my channel Study of Human Body. లాస్ట్ వీడియోలో సెల్ గురించి, సెల్ అంటే ఏంటి, సెల్లో మెయిన్ పార్ట్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, ఇలా కొన్ని టాపిక్ కవర్ చేస్తూ వీడియో చేశాను. ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మన టాపిక్ సెల్ ఆర్గనెల్స్ అనమాట. సెల్ ఆర్గనెల్స్ 2 టైప్స్ ఉంటాయి. సెల్ ఆర్గనెల్స్ అంటే స్మాల్ ఆర్గన్స్ అని మీనింగ్ వస్తుంది. సో ఈ సెల్ ఆర్గనెల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి విత్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్, 2 వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్. విత్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్ అంటే సెల్లో ఉండే ఆర్గనెల్స్ అన్నిటికీ కూడా చుట్టూ మెంబ్రెయిన్ ఉంటుంది. సో అవి తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి అన్నమాట. అదే వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్ అంటే వీటికి చుట్టూ మెంబ్రెయిన్ ఉండదు. సో సెల్ మొత్తం కూడా ఎక్కడైనా ఇవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు విత్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఇందులో స్మూత్, రఫ్ రెండు ఉంటాయి. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ గోల్గి కాంప్లెక్స్. దీన్ని గోల్గి ఆపరేటర్స్ అనొచ్చు, గోల్గి బాడీ అనొచ్చు, గోల్గి కాంప్లెక్స్ అనొచ్చు, ఏదైనా ఒకటే. నెక్స్ట్ మైటోకాండ్రియా, పెరాక్సిజోమ్స్, సెంట్రోజోమ్స్, లైజోజోమ్స్, సెక్రటరీ వెసిల్స్. దీన్ని వెసికిల్స్ అనకూడదు, వెజల్స్ అంటాము. నెక్స్ట్ రైబోజోమ్స్, సైటోస్కెలెటన్ వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ అన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం క్లియర్గా. వాటి స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అని 7 చూసిన తర్వాత వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్ చూద్దాం. ఫస్ట్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి చూద్దాం. దీన్నే ఈఆర్ అనొచ్చు. సో ఇట్ ఈస్ అ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం ఆఫ్ ద సెల్. ఇది ఒక లిమిట్ మెంబ్రెయిన్ సైటోప్లాజంలో ఉంటుంది అని చెప్పి ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్ అనేది, ఈ ఫస్ట్ పాయింట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్లో ఉండే ప్రతి సెల్ ఆర్గనెల్స్కి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మైటోకాండ్రియా తీసుకున్నాం అనుకోండి, దానికి ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఎ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం అని రాసుకోవచ్చు. ఓకేనా, ఎక్సెప్ట్ వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్, వాటికి మాత్రం ఈ పాయింట్ సెట్ కాదు. మిగతా అన్నిటికి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇది రాసేసుకోవచ్చు. నెక్స్ట్ the ER is a tubular network like structure surrounded nuclear membrane extended towards cell membrane. ఇక్కడ డయాగ్రామ్లో నేను డ్రా చేశాను చూడండి, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. మనం లాస్ట్ క్లాస్లో దీనికోసం చెప్పుకున్నాము. తర్వాత న్యూక్లియస్, దీనికోసం కూడా చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ స్పేస్ అంతా కూడా సైటోప్లాజం ఉంటుంది, దానికోసం కూడా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 3 కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా బ్లూ కలర్ పెన్తో డ్రా చేస్తున్నాను చూడండి. ఈఆర్ అనేది ట్యూబులర్ నెట్వర్క్ అన్నాడు కదా, ఇక్కడ చూడండి బ్లూ కలర్లో డ్రా చేశాను. ఇదే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్ ఉంది. సరౌండెడ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అన్నాడు కదా. సో ఇది న్యూక్లియస్ కదా, న్యూక్లియర్ మెంబ్రెయిన్కి చుట్టూ ఉంది అని అర్థం అనమాట. ఎక్స్టెండ్ టువర్డ్స్ ద సెల్ మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ నుంచి సెల్ మెంబ్రెయిన్ వరకు ఎక్స్టెండ్ అయింది కదా, అదే ఈ పాయింట్లో చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో టైప్స్ ఏంటి, 2 టైప్స్ ఉంటాయి. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, దాన్నే మనం ఆర్ఈఆర్ అంటాము, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, దీన్ని ఎస్ఈఆర్ అంటాం, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఈ 2 కూడా టైప్స్. ఇందులో ఇప్పుడు ఫస్ట్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కోసం చూద్దాం. ఫస్ట్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కోసం చూద్దాము. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రాన్యులర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులాన్ని గ్రాన్యులర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని కూడా అనొచ్చు. ఒకవేళ క్వశ్చన్లో ఆర్ఈఆర్కి బదులు గ్రాన్యులర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, 2 ఒకటే. ద గ్రాన్యూల్స్ అంటే రైబోజోమ్స్ అటాచ్డ్ టు ద
ఈఆర్ టు ఫార్మ్ ఆర్ఈఆర్. గ్రాన్యూల్స్ అంటే కొంచెం రఫ్గా ఉంటాయన్నమాట. రైబోజోమ్సే ఈ ఈఆర్కి అటాచ్ అయిపోయి రఫ్ నేచర్ని ఇస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ పెట్టాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎండోప్లాస్మిక్ రెటిక్యులానికి ఒకదానికి డాట్స్ పెట్టాను, అదే రైబోజోమ్స్. నెక్స్ట్ ఆర్ఈఆర్ అపియర్స్ లైక్ రఫ్ నేచర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ రైబోజోమ్స్. సో ఈ రైబోజోమ్స్ అటాచ్ అవ్వడం వల్ల ఆర్ఈఆర్ కాస్త రఫ్గా టెక్స్చర్ రఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ద గ్రాన్యూల్స్ అటాచ్డ్ టు ద ఈఆర్ టు ఫార్మ్ ఆర్ఈఆర్. ద ఆర్ఈఆర్ అపియర్స్ లైక్ రఫ్ నేచర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ రైబోజోమ్స్. ఓకేనా, ఈ 3 పాయింట్లు పడితే సరిపోతుంది ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ఈఆర్ చూద్దాం. Functions of RER. The RER mainly play a role in protein synthesis. ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ని తయారు చేయడానికి ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ వార్న్ అవుట్ సెల్ ఆర్గనల్స్. డిగ్రేడేషన్ అంటే వార్న్ అవుట్ సెల్ ఆర్గనల్స్ అంటే ఇది చనిపోయిన సెల్ ఆర్గనల్స్ని బయటికి పంపించేయడానికి కూడా ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకటి ప్రోటీన్ సింథసిస్కి, 2 డిగ్రేడేషన్, ఈ రెండింటికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు టైప్ 2 SER స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అగ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ముందు దానికి గ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం కదా RERకి. SERకి అగ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. AER డస్ నాట్ కంటైన్ గ్రాన్యూల్స్ ఆర్ రైబోజోమ్స్. అంటే ఇక్కడ రఫ్ నేచర్గా ఉండడానికి రైబోజోమ్స్ అటాచ్ అయ్యాయి కదా. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి రైబోజోమ్స్ అటాచ్ అవ్వవు, ల్యాక్ ఆఫ్ రైబోజోమ్స్ వల్ల. ఓకే, SER అపియర్స్ లైక్ స్మూత్ నేచర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రైబోజోమ్స్. ఫంక్షన్స్ చూస్తే ద SER మెయిన్లీ ప్లే ఏ రోల్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇంటూ నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బై డిటాక్సిఫికేషన్ ప్రాసెస్. ఈ SER మెయిన్ రోల్ ఏంటంటే విషపూరితమైన పదార్థాలని అవి మంచిగా విషం లేకుండా డిటాక్సిఫికేషన్ ప్రాసెస్లో నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ లాగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ లిపిడ్ మెటబాలిజం అండ్ సెల్యులర్ మెటబాలిజం. లిపిడ్ అండ్ సెల్యులర్ మెటబాలిజమ్స్లో కూడా ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ స్టోరేజ్ అండ్ మెటబాలిజం ఆఫ్ కాల్షియం. కాల్షియంని మెటబాలిజం చేయడానికి, స్టోరేజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. క్విక్ రివిజన్ చూద్దాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అగ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇట్ డస్ నాట్ కంటైన్ గ్రాన్యూల్స్ ఆర్ రైబోజోమ్స్. ద SER appears like smooth nature due to lack of ribosomes. ఓకేనా, ఇవి ఎందుకు స్మూత్గా ఉంటాయంటే రైబోజోమ్స్ ఉండవు కాబట్టి. ఫంక్షన్స్ చూస్తే ద SER మెయిన్లీ ప్లే ఏ రోల్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇంటూ నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బై డిటాక్సిఫికేషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్లా మార్చుతుంది డిటాక్సిఫికేషన్ ప్రాసెస్లో. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లిపిడ్ మెటబాలిజం అండ్ సెల్యులర్ మెటబాలిజం. లిపిడ్ మెటబాలిజంలోను సెల్యులర్ మెటబాలిజంలో కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ స్టోరేజ్ అండ్ మెటబాలిజం ఆఫ్ కాల్షియం. కాల్షియంని మెటబాలిజం చేయడం, స్టోరేజ్ చేయడం కూడా దీని యొక్క ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ సెల్ ఆర్గనెల్ చూద్దాము. గోల్గి కాంప్లెక్స్. దీన్ని గోల్గి కాంప్లెక్స్ అనొచ్చు, గోల్గి బాడీ అనొచ్చు, గోల్గి ఆపరేటర్స్ అనొచ్చు. ఏదైనా ఒకటే మీనింగ్ వస్తుంది. సో నో కన్ఫ్యూజన్. ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కూడా గోల్గి కోసమే రాయాలి. సో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై క్యాల్మిల్లో గోల్గి. క్యాల్మిల్లో గోల్గి అనే ఒక సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారనమాట. ఇట్ ప్రెజెంట్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఎక్సెప్ట్ ఆర్బీసీ. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా, మన బాడీలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్లో తప్ప మిగతా అన్ని సెల్స్లో కూడా ఇది ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ కంటైన్స్ 5 to 8 ఫ్లాటెండ్ మెంబ్రెయిన్స్ కాల్డ్ సిస్టర్నే.
ఇక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి. సో ఈ ఫ్లాట్గా ఉన్నాయి కదా, వీటినే సిస్టర్నే అంటారు. ఓకే. ద గాల్గి బాడీ హ్యావింగ్ 2 phases. ఒకటి ట్రాన్స్ఫేస్, 2 సిస్ ఫేస్. ట్రాన్స్ఫేస్ అండ్ సిస్ ఫేస్ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి. ట్రాన్స్ఫేస్ అంటే మెంబ్రెయిన్కి దగ్గరగా ఉంటుందన్నమాట. సిస్ ఫేజ్ అంటే లోపలికి తిరిగి ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్కి దగ్గరగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్స్. ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ మోడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది ప్రోటీన్ మోడిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ప్రోటీన్స్ని మోడిఫికేషన్ చేయడానికి గాల్గి కాంప్లెక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై క్యాల్మిల్లో గాల్గి. It present in all types of cells except RBC. It contains 5 to 8 flattened membranes called cisternae. The Golgi body having 2 phases. One is transphase, other one is cis phase. Functions చూస్తే it participates in modification of proteins, also helps in transport of protein. ఈ సైంటిస్ట్ కోసం ఎగ్జామ్లో బిట్స్లో అడిగితే అడగచ్చు. సో క్యాల్మిల్లో గాల్గి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫంక్షన్స్ చూస్తే, ద ఫంక్షన్స్ ఆఫ్ గాల్గి ఆపరేటర్స్ సిమిలర్స్ టు పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పోస్టులు ఎలా మనకి స్టోరేజ్ అయి ఉంటాయో, ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క ఫంక్షన్ లాగే ఉంటుంది సిమిలర్గా ఈ గాల్గి కాంప్లెక్స్ ఫంక్షన్. హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్. అందుకని ఈ గాల్గి కాంప్లెక్స్ని సెల్ యొక్క పోస్ట్ ఆఫీస్ అని అంటారనమాట. ఇండైరెక్ట్గా క్వశ్చన్లో పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ కోసం రాయండి అంటే కంగారు పడకండి, ఇందులో కన్ఫ్యూజన్ లేదు, గాల్గి కాంప్లెక్స్ కోసం రాయాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, మైటోకాండ్రియా. కామన్లీ మైటోకాండ్రియాస్ ఆర్ ఓవల్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్. నార్మల్గా ఇవి ఓవల్లో కానీ స్పెరికల్ షేప్లో కానీ ఉంటాయి. ఈచ్ సెల్ కంటైన్స్ 5 to 8 మైటోకాండ్రియాస్. ఒక్కొక్క సెల్లో 5 నుంచి 8 మైటోకాండ్రియాస్ ఉంటాయి. ద సైజ్ ఆఫ్ మైటోకాండ్రియా ఈజ్ 0.5 to 1 mu. ఓకే. మైటోకాండ్రియా అనేది ఇంపార్టెంట్, కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నాను అందుకే. ఇవి ఓవల్ షేప్లో కానీ స్పెరికల్ షేప్లో కానీ ఉండొచ్చు. ఈచ్ సెల్ కంటైన్స్ 5 to 8 మైటోకాండ్రియాస్ అండ్ 0.5 to 1 mu యొక్క సైజ్ ఉంటుంది. అండ్ ఈ మైటోకాండ్రియాస్లో ఏమేమి ఉంటాయి అంటే, ఇట్ కంటైన్స్ అవుటర్ మెంబ్రైన్. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. అవుటర్ మెంబ్రైన్, ఇన్నర్ మెంబ్రైన్, రైబోజోమ్స్, క్రిస్టే, డిఎన్ఏ మాలిక్యూల్స్, మ్యాట్రిక్స్, పెరిమైటోకాండ్రియల్ స్పేస్. దీన్నే పిఎంఎస్ అంటాము సింపుల్గా. సో ఇవన్నీ కూడా మైటోకాండ్రియాలో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను, ఒకసారి చూడండి. ఇది అవుటర్ మెంబ్రైన్ అనమాట. సో ఇది అవుటర్ మెంబ్రైన్, దాని లోపల ఉంది ఇన్నర్ మెంబ్రైన్ ఇది. ఓకే. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, లైన్స్ వేవ్స్లా ఉన్నాయి కదా, దాన్నే మనము క్రిస్టే అంటాం. ఓకే. ఈ లోపల స్పేస్ని మ్యాట్రిక్స్ అంటాం. ఇది డిఎన్ఏ మాలిక్యూల్. అండ్ ఇవి డాట్స్లా ఉన్నాయి కదా, అవి రైబోజోమ్స్. అండ్ ఈ 2 మెంబ్రెయిన్స్కి మధ్యలో ఉన్న ప్లేస్నే పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అంటాం. ఓకే. ఇక్కడ ఈ సెల్లో కూడా డ్రా చేశాను, కాకపోతే కొంచెం రఫ్గా డ్రా చేశాను. ఓకే. మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా హ్యావింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సిస్టమ్. ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, అంటే క్రిస్టియేలో స్పేస్ ఉంది కదా, అక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఈటీసీ అంటాం. ఈటీసీ మేడప్ ఆఫ్ 5 ఎంజైమ్ కాంప్లెక్సెస్. అది ఎలా తయారవుతుందంటే ఒక 5 రకాల ఎంజైమ్ కాంప్లెక్సెస్తో తయారవుతుంది అనమాట. ఆ 5 ఎంజైమ్ కాంప్లెక్సెస్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇవే ఆ కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ 1 సక్సినేట్ డిహైడ్రోజినేట్, దీన్నే ఎస్డిహెచ్ అంటాం. కాంప్లెక్స్ 2 నికోటెనమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్, దీన్నే ఎన్ఏడిపి అంటాం. ఆల్రెడీ చదివి ఉంటారు. కాంప్లెక్స్ 3 సైటోక్రోమ్ ఆక్సిడేస్. కాంప్లెక్స్ 4 సైటోక్రోమ్ సి. కాంప్లెక్స్ 5 ఏటీపీ సింథేస్. ఈ 5 కాంప్లెక్సెస్ కూడా మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనమాట. ఓకే.
ఇప్పుడు మైటోకాండ్రియా ఫంక్షన్స్ చూద్దాము. ఫంక్షన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సెల్లో మైటోకాండ్రియా చాలా ఇంపార్టెంట్. షార్ట్లో కానీ వెరీ షార్ట్లో కానీ అడుగుతారు. సో ఫంక్షన్ చూద్దాం. ఇట్ ప్లేస్ ఏ రోల్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్. సెల్కి ప్రొడక్షన్ ఇస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మైటోకాండ్రియాకి బదులుగా ఎగ్జామ్లో పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని చెప్పిస్తే కంగారు పడకుండా అది మైటోకాండ్రియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ కెన్ బి సింథసిస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ఫామ్లో ఎనర్జీని సింథసిస్ చేస్తుంది. ఇట్ ఇనిషియేట్స్ సెల్ అపోప్టోసిస్, అంటే సెల్ యొక్క డెత్ అనమాట. సెల్ అపోప్టోసిస్ అంటే సెల్ డెత్. సెల్ డెత్ని ఇనిషియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ పెరాక్సిజోమ్స్ కోసం చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మైక్రోబాడీస్. మైక్రోబాడీస్ అంటే మైక్రో మీన్స్ స్మాల్ బాడీస్ అని అర్థం. ఇట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఈఆర్. ఇవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, పెరాక్సిజోమ్స్ హ్యావింగ్ ఆక్సిడేటివ్ ఎంజైమ్స్. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ ఎంజైమ్స్. ఫస్ట్ కెటలేస్ ఆర్ పెరాక్సిలేస్, సెకండ్ యూరేట్ ఆక్సిడేస్, డి అమైనో ఆక్సిడేస్, ఎల్ అమైనో ఆక్సిడేస్. ఈ 4 ఆక్సిడేస్ ఈ పెరాక్సిజోమ్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ పెరాక్సిజోమ్స్ సిమిలర్ టు లైజోజోమ్స్. దీని స్ట్రక్చర్ సిమిలర్గా చూస్తే లైజోజోమ్ స్ట్రక్చర్ లాగా ఉంటుందంట. సో అక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి. ఈ చుట్టూ ఉన్న లేయర్ ఔటర్ మెంబ్రెయిన్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశాను, లేబుల్ చేశాను ఔటర్ మెంబ్రెయిన్. దాని లోపల చిన్నగా సర్కిల్స్లా ఉంది కదా, అది లిపిడ్ లేయర్. దీని లోపల ఇంకొక సర్కిల్ ఉంది కదా, అది మెంబ్రెయిన్ ప్రోటీన్. ఆ లోపల ఒక 4 సర్కిల్స్ ఉన్నాయి కదా, అది హైడ్రోలైటిక్ ఎంజైమ్. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట దీని స్ట్రక్చర్. ఈ 4 హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ peroxisomes. It is mainly helps in fatty acid oxidation by beta oxidation. ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్స్లో ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ పార్టిసిపేట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మైలిన్ షీత్ అండ్ బైల్ యాసిడ్స్. మైలిన్ షీత్ ఫార్మేషన్లోను బైల్ యాసిడ్ ఫార్మేషన్లోను హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ ప్యూరిన్స్ టు యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ కన్వర్షన్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ ప్లే ఏ రోల్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ H2O2 into వాటర్ అండ్ ఆక్సిజన్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిటాక్సిఫికేషన్. ఇక్కడ H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇక్కడ చిన్న ఫార్ములా వేసాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది. H2O2 కన్వర్ట్స్ ఇంటూ H2O ప్లస్ O2. పెరాక్సిడేస్ ఎంజైమ్తో ఇది రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ పెరాక్సైడ్ కాస్త వాటర్ ప్లస్ ఆక్సిజన్ లాగా మారుతుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సెంట్రోజోమ్స్ కోసం చూద్దాం. ద సెంట్రోజోమ్స్ ఆర్ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ సిచ్యువేటెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ ద సెల్ అండ్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్ కాల్డ్ సెంట్రియోల్స్. ఇక్కడ ఇవి సెంట్రియోల్స్ అంటే ప్లూరల్ అనమాట. న్యూక్లియస్ దగ్గరకే ఉంది కదా, ఇక్కడ డయాగ్రామ్లో వేశాను, దాన్నే సెంట్రోజోమ్స్ అంటాం. ఇవి చూడడానికి సిలిండ్రికల్ స్ట్రక్చర్లో ఉంటాయి. సెంటర్ ఆఫ్ ద సెల్ అంటే సెల్ యొక్క మధ్యలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. మూమెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్లో క్రోమోజోమ్స్ మూమెంట్కి ఈ సెంట్రియోల్స్, ఇక్కడ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అవి డివిజన్ అవ్వడానికి సెంట్రియోల్స్ మన సెంట్రోజోమ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ లైజోజోమ్స్. ఇట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ గాల్గి కాంప్లెక్స్. లైజోజోమ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే గాల్గి కాంప్లెక్స్ నుంచి వస్తాయి. గాల్గి బాడీ ఆర్ గాల్గి కాంప్లెక్స్ ఏదైనా కానీ. దీస్ ఆర్ థిక్కెస్ట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనెల్స్. ఇవి థిక్ మెంబ్రెయిన్ని కలిగి ఉంటాయి. ఇట్ కంటైన్స్ హైడ్రోలిక్ ఎంజైమ్స్ లైక్, హైడ్రోలిక్ ఎంజైమ్స్ అంటే ఇవన్నీ, ఇందులో ప్రోటీయేస్, అమైలేస్, లైపేస్, న్యూక్లియస్. ఇవన్నీ కూడా హైడ్రోలిక్ ఎంజైమ్స్లోకి వస్తాయి. ప్రోటీయేసెస్ ఏం చేస్తాయంటే డైజెస్ట్ ద ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తాయి అన్నమాట.
అమైలేజెస్ డైజెస్ట్ ద కార్బోహైడ్రేట్స్. అమైలేజెస్ కార్బ్స్ని డైజెస్ట్ చేస్తాయి. నెక్స్ట్ లైపేజెస్ డైజెస్ట్ ద లిపిడ్స్. లైపేజెస్ లిపిడ్స్ని డైజెస్ట్ చేస్తాయి. నెక్స్ట్ న్యూక్లియేజెస్ డైజెస్ట్ ద న్యూక్లియిక్ యాసిడ్. న్యూక్లియేజెస్ న్యూక్లియిక్ యాసిడ్ని డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. ఈ లైజోజోమ్స్లో 2 టైప్స్ ఆఫ్ లైజోజోమ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ టైప్స్లో చూస్తే 2 టైప్స్. ఒకటి ప్రైమరీ లైజోజోమ్స్, 2 సెకండరీ లైజోజోమ్స్. ప్రైమరీ లైజోజోమ్స్ ఇట్ హ్యావింగ్ ఇన్యాక్టివ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ప్రైమరీ లైజోజోమ్స్ అనేవి ఇన్యాక్టివ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి. సెకండరీ లైజోజోమ్స్ వస్తే ఇట్ హ్యావింగ్ యాక్టివ్ హైడ్రోలిక్ ఎంజైమ్స్. ఓకేనా. ప్రైమరీలో ఇన్యాక్టివ్ హైడ్రోలిక్ ఎంజైమ్స్ ఉంటాయి, సెకండరీలో యాక్టివ్ హైడ్రోలిక్ ఎంజైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ లైజోజోమ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. లైజోజోమ్స్కి బదులుగా ఎగ్జామ్లో సూసైడల్ బ్యాగ్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని మీనింగ్ లైజోజోమ్స్. ఓకే. లైజోజోమ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆటోలైటిక్ యాక్షన్. ఇందులో లైజోజోమ్స్కి ఆటోలైటిక్ యాక్షన్ అనేది ఉంటుంది, అందుకని అవి సూసైడల్ బ్యాగ్స్ లాగా పనిచేస్తాయి. ఇక్కడితో విత్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనల్స్ అయిపోయాయి. ఇప్పుడు వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనల్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ది రైబోజోమ్స్. ఇట్ ఈస్ వితౌట్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనల్. మనం స్టార్టింగ్లో విత్ లిమిట్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనల్స్కి ప్రతిదానికి కూడా ఒక పాయింట్ రాసుకోవాలని చెప్పాం కదా. ఇక్కడ ఇందులో 2 ఆర్గనల్స్ ఉన్నాయి, వాటి రెండింటికి కూడా ఈ పాయింట్ రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పాయింట్ ఇట్ ఈజ్ వితౌట్ లిమిట్ సెల్ మెంబ్రెయిన్ అని చెప్పేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ న్యూక్లియో ప్రోటీన్స్ మేడప్ ఆఫ్ 35% ప్రోటీన్స్, 65% ఆర్ఎన్ఏ. ఈ న్యూక్లియో ప్రోటీన్స్ అనేవి 35% ప్రోటీన్తో తయారైతే మిగతా 65% ఆర్ఎన్ఏతో తయారవుతాయంట. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లియిక్ యాసిడ్. నెక్స్ట్ దీస్ ఆర్ గ్రాన్యులర్ ఆర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్. ఈ రైబోజోమ్స్ అనేవి గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి ఆర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ ద రైబోజోమ్స్ ఆర్ 2 forms. సమ్ రైబోజోమ్స్ అటాచ్డ్ టు ద ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఇది ఈఆర్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో రైబోజోమ్స్ రఫ్ నేచర్ కలిగి ఉంటాయని ఆర్ఈఆర్లో చెప్పాను. నెక్స్ట్ సమ్ ఆర్ ఫ్రీలీ ఫ్లోటెడ్ ఇన్ సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్. మిగతా రైబోజోమ్స్ వచ్చి సైటోప్లాజంలో ఫ్రీగా ఫ్లోట్ అవుతూ మొత్తం అంతా ఆక్యుపై చేసుకొని ఉంటాయి. నెక్స్ట్ రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. Functions of ribosomes. The ribosomes mainly play a role in protein synthesis. ఇది మెయిన్గా ప్రోటీన్ తయారవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెన్స్ ద రైబోజోమ్స్ ఆర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రోటీన్స్. అందుకే మనము రైబోజోమ్స్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రోటీన్స్ అనొచ్చు. ఎగ్జామ్లో బిట్స్లో ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, రైబోజోమ్స్ అని అర్థం. ద ఫ్రీలీ ఫ్లోటెడ్ రైబోజోమ్స్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ పెరాక్సిజోమ్స్ అండ్ మైటోకాండ్రియా. అండ్ ఇక్కడ ఫ్రీగా సైటోప్లాజంలో ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉండే రైబోజోమ్స్ పెరాక్సిజమ్స్ని అలాగే మైటోకాండ్రియాని తయారు చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ సైటోస్కెలిటన్ కోసం చూద్దాం. ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆక్యుపైస్ ఆల్మోస్ట్ ఆల్ సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్. ఇది స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్లా ఉంటుంది, అంతా సెల్ మెంబ్రెయిన్ అంతా కూడా ఆక్యుపైస్ చేస్తుంది. ఇట్ డిటర్మైన్స్ షేప్ ఆఫ్ ద సెల్. ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు ద సెల్. ఇది సెల్కి స్ట్రెంగ్త్, సపోర్ట్ ఇస్తుంది, షేప్ ఇస్తుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 ప్రోటీన్ కాంపోనెంట్స్. 3 ప్రోటీన్ కాంపోనెంట్స్తో తయారవుతుంది. ఆ 3 మైక్రోట్యూబ్యూల్స్, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, మైక్రోఫిలమెంట్స్. ఈ 3తో మనకి ఈ సైటోస్కెలిటన్ అనేది తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీనికోసం కొంచెం క్లియర్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ది మైక్రోట్యూబ్యూల్స్. ఇట్ ఈస్ ఏ హోలో ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్. ఇది ట్యూబ్స్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్నాను చూడండి. దీన్నే మైక్రోట్యూబ్యూల్స్ అంటాం.
ట్యూబ్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ థిక్నెస్ 20 to 30 నానోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 20 to 30 నానోమీటర్స్ ఉంటుంది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ట్యూబులర్ ప్రోటీన్స్. ట్యూబులర్ ప్రోటీన్స్తో ఇది తయారవుతుందన్నమాట. ఇదంతా కూడా స్ట్రక్చర్. ఇవి 2 మైక్రో ఫిలమెంట్స్ అండ్ ఈ చుట్టూ రోప్ లాగా ఉన్నది ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. ఈ మధ్యలోది మైక్రోట్యూబ్యూల్స్ అండ్ ఇది న్యూక్లియస్. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ కోసం చూద్దాం. ఇట్ ఈజ్ ఏ రోప్ లైక్ స్ట్రక్చర్. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చుట్టూ సెల్ చుట్టూ ఉంది కదా, దీన్ని ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అంటారు. థిక్నెస్ 6 to 10 నానోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫైబ్రస్ ప్రోటీన్స్. పైది ట్యూబులర్ ప్రోటీన్స్తో తయారైతే ఇది ఫైబ్రస్ ప్రోటీన్స్తో తయారవుతుంది. బేస్డ్ ఆన్ ద ఫైబ్రస్ ప్రోటీన్స్ దీస్ ఆర్ 5 సబ్ క్లాసెస్. మళ్ళీ ఇందులో ఒక 5 టైప్స్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఉన్నాయి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఆ 5 ప్రోటీన్స్ అన్నమాట. ఫస్ట్ది కెరాటిన్. ఇది ఎపిథీలియల్ సెల్స్లో ఉంటుందన్నమాట, అంటే మన స్కిన్ సెల్స్లో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ గ్లియల్ ఫిలమెంట్స్. ఇవి బోన్ సెల్స్లో ఉంటాయి. న్యూరల్ ఫిలమెంట్స్ నర్వ్ సెల్స్లో ఉంటాయి. విమెంటిన్ ఆల్ టైప్ ఆఫ్ సెల్స్లో ఉంటుంది. లాస్ట్ డెస్మిన్ మజిల్ సెల్స్లో ఉంటుంది. ఈ 5 ప్రోటీన్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ థర్డ్ది మైక్రోఫిలమెంట్స్. ఇట్ ఈస్ ఏ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ ఇంటూ మార్క్స్లా ఉంది కదా, ఇదే మైక్రోఫిలమెంట్స్. దీని థిక్నెస్ వచ్చి 2 to 3 నానోమీటర్స్ ఉంటుంది. ఇట్ ప్రజెంట్ ఇన్ బోత్ ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. ఇది పార్ట్ 1లో నేను చెప్పినప్పుడు ఎక్టోప్లాజంకి ఎండోప్లాజంకి డిఫరెన్స్ చెప్పాను. ఇది రెండాటిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోస్కెలిటన్ చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్యులర్ మూమెంట్స్, ఫార్మేషన్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ టైంలో సెల్యులర్ మూమెంట్ జరగడానికి, స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవ్వడానికి సైటోస్కెలిటన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ సెంట్రియోల్స్ టు ప్రొవైడ్ క్రోమోజోమల్ మూమెంట్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. అండ్ అలాగే ఇవి సెంట్రియోల్స్తో అసోసియేట్ అయ్యి క్రోమోజోమల్ మూమెంట్స్ జరగడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సెల్ డివిజన్లో మెయిన్గా ఇది రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇంకా లాస్ట్గా చిన్న ఎక్సర్సైజ్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ డిస్కవర్డ్ ద గోల్గి కాంప్లెక్స్? సెకండ్, డాష్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్. థర్డ్, గివ్ అనదర్ నేమ్ ఆఫ్ RER. గివ్ అనదర్ నేమ్ ఆఫ్ SER. డాష్ ఈజ్ ద సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. డాష్ ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. విచ్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు ద సెల్. రైబోజోమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ డాష్. ఈ 8కి ఆన్సర్ చేయండి. ఇంకొక 2 కూడా ఉన్నాయి, చూద్దాం. హౌ మెనీ కాంప్లెక్సెస్ మేడప్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్? మెన్షన్ ద 5 సబ్ క్లాసెస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. ఈ 10 క్వశ్చన్స్కి కూడా కామెంట్స్లో ఆన్సర్ చేయండి. నేను ఆన్సర్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ 10 క్వశ్చన్స్ కూడా ఈరోజు చెప్పిన టాపిక్ నుంచి తీసుకున్నవే. ఇంతటితో సెల్ ఆర్గనెల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో సెల్ సైకిల్ చూద్దాం. థ్యాంక్ యూ.